పట్టణంలోని జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులకు మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం గత 10 సంవత్సరాల నుండి సంగారెడ్డి బార్ అసోసియేషన్లో మట్టి గణపతి పంపిణీ చేస్తున్నామని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో ఇది ఒక భాగంగా భావించి న్యాయవాళ్ల కుటుంబం అందరికీ మట్టిగాని ప్రజలు పంపిణీ చేయడం జరిగింది అని అన్నారు. ప్రజలందరూ మట్టి గణపతిని పూజించి నిమజ్జనం చేస్తే ప్రకృతిగాని మనకిగాని లాభం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సూరెడ్డి, జనరల్ సెక్రటరీ అంబరీష్, జాయింట్ సెక్రటరీ రమేష్ రాజ్, అశోక్, మాధవి, ఆంజనేయులు, లలిత, కార్యనిర్వాహక సభ్యులు వీర మహేందర్, జ్ఞానోబా, నిజాముద్దీన్, రామాదేవి, పెంటయ్య, విజయ్ కుమార్, వినోద్ కుమార్ తో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు మరియు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి బార్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల యొక్క పంపిణీ కార్యక్రమం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులే మహాగణపతులు అని చెప్పి నానుడితోటి గత 10 సంవత్సరాలుగా సంగారెడ్డి బార్ అసోసియేషన్లో మట్టి గణపతులను పంపించేస్తూ ఉన్నాం. అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా మట్టి గణపతులు పంపించేస్తూ ఉన్నాయి. మరి ఈరోజు పర్యావరణ పరిరక్షణలో ఇదొక భాగంగా మేము భావించి న్యాయవాదులందరి కుటుంబాలకు మరి మేము ఈరోజు మట్టి గణపతులు పంపించేయడం జరిగింది. విఘ్నరాజు యొక్క ఆశీస్సులతో భారతదేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి, భరతమాత పునర్వైభవం చెందాలని చెప్పి, మనందరి సుఖశాంతి ఉండాలని చెప్పి, ఏ యొక్క కార్యం తలంచినా అందరికీ కూడా మొదట మొక్కేది పూజించేది గణపతిని 5 సార్లు ఓం గం గణపతి అంటే అన్ని సర్వ యొక్క మన యొక్క పాపాలు కానీ చేసే తప్పులు కానీ ప్రక్షాళన జరుగుతాయి. ఎలాంటి విఘ్నాలు లేకుండా కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఆ గణపతిని జై గణేష్ అని చెప్పి ప్రారంభించడం ఈరోజు మరి సంగారెడ్డి బార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా న్యాయవాదులందరూ కూడా మట్టి విగ్రహాలు తీసుకొని పోవడం జరుగుతున్నది. అందరికీ కూడా ఆ యొక్క విఘ్నరాజు యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి, భవిష్యత్తులో దేశానికి ఎలాంటి విఘ్నాలు రాకుండా మరి విఘ్నరాజు కాపాడతారని చెప్పి, మనందరూ కూడా క్షేత్ర పాలకులుగా మనం ఎంత సుఖాశాంతి ఉన్నామంటే బార్డర్లో సైనికులు ఉన్నట్టు గ్రామాన్ని దేవతలు ఉన్నారు. కాబట్టి ఈ దేశాన్ని ఎవరు ఏం చేయలేరు. హిందూ ధర్మాన్ని టచ్ చేయాలంటే ఎవరిని సాధ్యం కాదు. మరి పండుగలను మనం వైభవంగా చేసినప్పుడే మన యొక్క సంస్కృతి మరొకసారి అందరికీ తెలుస్తుంది. చాలామంది గణపతి యొక్క పూజా విధానం తెలుసుకోవాలి. అందరం కూడా ఈ మధ్య అందరూ కూడా ప్రతి ఒక్కరింట్లో ఉదయం లేవగానే ప్రతి యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేస్తే ప్రతి ఇంట్లో 1 గంట 2 గంటల సేపు కేవలం భక్తి ఛానలే వస్తున్నది. అది ఈ యొక్క దేశం యొక్క పురోగమనికి, ఈ దేశం యొక్క జాతి యొక్క జాగృతానికి ఒక ప్రామాణికంగా మారింది. కాబట్టి మేము భారత ఆధ్వర్యంలో కూడా ఏ ధర్మకార్యం వచ్చినా, ఏ పండుగ వచ్చినా పండుగను ఒక సామూహికంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాన్ని అందరూ కూడా మట్టి గణపతిని పెట్టుకొని మట్టి గణపతి పూజించి నిమజ్జనం చేస్తే అటు ప్రకృతికి కానీ ఇక్కడ మనకు కానీ లాభం జరుగుతుంది. కాబట్టి జై గణేష్, జై శ్రీరామ్. बोलो गणेश महाराज की जय. जय श्रीराम. जय श्रीराम. మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఏదైనా కార్యం స్టార్ట్ చేయాలన్నా ఏదంటే మొట్టమొదటి పూజ కూడా గణపతి పూజతోటి ప్రారంభం చేస్తుంటాం. మరి వినాయక చవితి రేపు ఉంది. ఈ శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే మన అధ్యక్షులు అందరికీ న్యాయవాద సోదరులందరికీ ఇంట్లో శాంతి సౌఖ్యాలు విలిసెల్లాలని, ఎటువంటి కష్టాలు ఉండకూడదని చెప్పేసి మట్టి గణపతులు పంపిణీ చేయడం జరిగింది. అదే సంప్రదాయంలో భాగంగా ఈరోజు కూడా మన న్యాయవాద సోదరులందరికీ కూడా మట్టి గణపతులు ఇచ్చారు. కాబట్టి వాళ్ళందరూ కూడా శ్రద్ధతో రేపు శ్రద్ధాభక్తులతో పండుగ చేసుకొని వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో నుండి కష్టాలన్నీ దూరం చేయాలని ఆ విఘ్న నాయకుని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.